చెప్తున్నాను. ఈరోజు కేంద్రీయ విద్యాలయాలకి మీరు తల్లికి వందనం ఇవ్వకుండా ఏ విధంగా ఎక్కొట్టారో కూడా ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు. పేరుకు ఒక పథకం ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప దాంట్లో అంతా కోతలే అనేది ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. మీ నాన్న చెప్పాడు కదా, బటన్ నొక్కడం పెద్ద వింత కాదు, మూలనున్న కూడా ముసలమ్మ నొక్కుతుంది అని. మరి తల్లికి వందనం అనే ఒక బటన్ నొక్కడానికి ఇప్పుడు అర్థమైందా బటన్ నొక్కడం ఎంత కష్టమో? కాబట్టి జగన్ గారి మీద నోరు పారేసుకోవటం కాదు, మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో మీరు చిత్తశుద్ధి చూపించండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎల్లో బుక్ మేనిఫెస్టోని అమలు చేయండి. రాష్ట్రంలో ఎంతమంది పేద తల్లులు ఉన్నారో, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే మీరు ప్రమాణం చేసినట్టుగా అందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వాల్సిందే. అలా కాకుండా ఇలా కోతలు పెట్టుకుంటూ పోతే ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దాంతో పాటు ఈ రోజు మీరు ఏదైతే డ్రగ్స్, గంజాయి, మందు విచ్చలవిడిగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ మీరు కమిషన్లు కొట్టేస్తున్నారో, అలాగే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్న, అరాచకాలు జరుగుతున్న పట్టించుకోకుండా లా అండ్ ఆర్డర్ ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, సింపథైజర్స్ మీద మీరు పెట్టే తప్పుడు కేసులు, ఇవన్నిటికీ కూడా మీరు జవాబు చెప్పే కాలం తొందరలో ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు చేసిన అరాచకాలు, మోసాలు, అవినీతి అంతా కూడా బుక్కుగా వేయడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు మీరు చేసేటివి ఇలా వేలకు వేలు ప్రింట్ చేస్తాం. ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి ఆ బుక్ వెళ్లి మీరు చేసిన అవినీతిని, మోసాల్ని అన్ని కూడా ఎండగడుతూ రాబోయే కాలంలో మీ మెడలు వంచి మీరు చేసిన తప్పులకి మీకు శిక్ష పడేలా కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం.